ఫిరాయింపుదారులపై వేటు వేయాల్సిందే, గోడ దూకిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిందే, అడిగిన అవసరమైన అన్ని ఆధారాలను ఇస్తున్నాం, శాసన సభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీష్ రెడ్డి, సంజయ్, కౌశిక్ అసెంబ్లీ కార్యదర్శికి అఫిడవిట్లు అందజేసిన అనంతరము మీడియా సమావేశం ఏర్పాటు చేసిరు. ఆ మీడియా సమావేశంలో మాట్లాడిరు. ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో రేవంత్ రెడ్డికి భయం పట్టుకున్నది అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైతా ఉన్నది. ఒకలేమో పార్టీ ఫిరాయించిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు, మారినోళ్ళు మారినా అని చెప్పేసి మైకుల ముందట మాట్లాడతారు, కొంతమంది ఏ పార్టీలో ఉన్నారో అని చెప్పేసి చెప్పడానికి భయపడతారు. వాళ్ళే చెప్పంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్పంగా మన ముఖ్యమంత్రి గారు పార్టీ కండువా కప్పినంత మాత్రాన వాళ్ళు పార్టీ మారినట్టు కాదు అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తిండ్రు, బరిదేగించి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి అని చెప్పేసి బరిదేగించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి ధ్వజమెత్తిండ్రు. పార్టీ మారిన మొర్రు అని మేమే మొత్తుకోంగా ఈ ముఖ్యమంత్రి ఏంది పార్టీ కండువా కప్పినంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లు అవుతుందా అని చెప్పేసి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అవ్వ అనుకున్నారట. ఆ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు మీ మాట నమ్మి ఇలా మేము పార్టీ ఫిరాయించినము, పార్టీ మారొచ్చినాము, ఇలా మా పరిస్థితి ఎటుగాకుండా చేస్తూ ఉన్నారు. దానం నాగేంద్ర జూబ్లీహిల్స్ టికెట్ అడుగుతూనే ఇయ్యా అన్నట్టు ముచ్చట్లు వినబడతా ఉన్నాయట. మొత్తం మీద ఇక్కడ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల బతుకు ప్రశ్నార్థకం చేసి పడేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు అనుగుణంగా 3 నెలల లోపు వాళ్ళ మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. దానికి అనుగుణంగా నోటీసులు జారీ చేసిండ్రు స్పీకర్. పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు ఆ నోటీసులలో 8 మంది ఎమ్మెల్యేలు మేము పార్టీ మారలేదు, అది నియోజకవర్గ పనుల అభివృద్ధి పనుల కోసమే కలిసినాము, ఆ అభివృద్ధి పనుల కోసం కలిసిన దానిలో భాగంగా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన కండువా గప్పుతా అంటే కాదనలేకపోయినామని చెప్పేసి మాట్లాడిరు 8 మంది ఎమ్మెల్యేలు. ఆ 8 మంది ఎమ్మెల్యేలు అదే ముచ్చట మాట్లాడిరు. పార్టీ కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లయితుందా అని చెప్పేసి. అంటే వీళ్ళు ఈ ఒక్క అంశం మీద ఒక్కతాటి మీద నడుస్తూ ఉన్నట్టు అర్థమైతా ఉన్నది. ఈ ఒక్క అంశం మీద ఒక్కతాటి మీద పోతా ఉన్నట్లు తెలుస్తూ ఉన్నది. ఎట్లా ఒకతాటి మీద అంటే మీటింగ్ పెట్టుకున్న తర్వాత మీటింగ్లో మాట్లాడుకున్న అంశం ఏదైతే ఉంటుందో అందరూ ఒకటే మాట మీద ఉండుండ్రి బాబు, మేము పార్టీ మారలేదని చెప్పేసి చెప్పుర్రి, పార్టీ కండువ కప్పుకున్నంత మాత్రాన పార్టీ మారినట్లయితుందా అని చెప్పేసి మీరు మాట్లాడుర్రి, నేను కూడా గదే మాట్లాడతా అని చెప్పేసి అనుకున్నారేమో. కానీ కావాల్సిన ఆధారాలన్నీ ఇస్తున్నాం. మొన్న ఒకసారి ఆధారాలు సమర్పించిర్రు స్పీకర్కి. ఆధారాలు సమర్పిస్తే ఈ ఆధారాలు సరిపోవు, ఇంకా కొన్ని ఆధారాలు కావాలని చెప్పేసి అడిగిర్రు స్పీకరు. ఇంకా కొన్ని ఆధారాలు కూడా సమకూర్చిండ్రు. ఎంబటే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అడిగిన ఆధారాలన్నీ సమకూరుస్తా ఉన్నాం, ఇచ్చిన అన్ని ఆధారాలు ఇస్తా ఉన్నాం, మీరు ఎంబటే ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నిన్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇటు పోతే ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మొత్తం వీళ్ళు మీడియా సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ కావాల్సిన ఆధారాలు స్పీకర్కు సబ్మిట్ చేసిన తర్వాత, స్పీకర్కి ఇచ్చిన తర్వాత, అన్ని ఆధారాలు సమర్పించిన తర్వాత శాసన సభాపతి తక్షణమే విచారణ ప్రారంభించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ దగ్గర మాట్లాడిరు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తక్షణం చర్యలు తీసుకోవాల్సిందేనని, అనర్హత వేటుకు సంబంధించి ప్రత్యక్ష విచారణ చేపట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం డిమాండ్ చేసింది. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, సూర్యాపేట ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, కౌశిక్ రెడ్డి తదితరులు సోమవారం స్పీకర్ కార్యాలయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన ఆధారాలు ఏవైతే ఉంటే ఆ ఆధారాలన్నీ అప్పచెప్పొచ్చిండ్రు. రైట్, మొత్తం మీద కంపల్సరీ 10 జాగలలో ఎలక్షన్స్ రావాల్సిందే, బై ఎలక్షన్స్. జూబ్లీహిల్స్ 11 అయితే 11 జాగలలో తెలంగాణ రాష్ట్రంలో బై ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ సైదులని సర్వే చేస్తారు. ఆయన సర్వేలో, కాంగ్రెస్ సర్వేలోను బీఆర్ఎస్ దే గెలుపు. జూబ్లీహిల్స్లో 5% ఆధిక్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ఆ ఏరియాలో కానీ తెలంగాణ పల్లెలలో కానీ నిజంగా బీఆర్ఎస్ అంటే అభిమానం పెరిగిపోయింది, బీఆర్ఎస్ అంటే గ్రాఫ్ పెరిగింది, మనకు దిక్కు బీఆర్ఎస్, మనకు శ్రీరామ రక్ష బీఆర్ఎస్ అన్న ఆలోచన ప్రజలలో ఉన్నది అని చెప్పేసి ఆ సైదులు గారు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడిర్రు. అది కాంగ్రెస్ చేపించిన సర్వే. కాంగ్రెస్ సర్వేలోను బీఆర్ఎస్ దే గెలుపు అని చెప్పేసి తేట తెల్లమైపోయింది. జూబ్లీహిల్స్లో
10 జాగాలలో బై ఎలక్షన్స్ వస్తే ఒక ఇద్దరు గెలుస్తారు. ఆ ఇద్దరు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇంకొకరు ఆ ఇద్దరు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సహకరిస్తేనే అవుతుంది తప్ప అందరూ చిత్తుగా ఓడిపోవడం ఖాయము అని చెప్పేసి ఒక సంచలనమైన సర్వే బయటకు వచ్చింది. సర్వే వివరాలు బయటకు వచ్చినాయి. మొత్తం మీద ఈ 10 జాగాలలో బై ఎలక్షన్స్ వస్తే మాత్రం కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఎవరైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు గెలుసుడు కష్టం. కష్టం అన్నాక వాళ్ళకి టికెట్ ఇస్తుందా కాంగ్రెస్ పార్టీ? బీఆర్ఎస్ పార్టీ నై గర్వాపసి నై అని అంటుంది, ఎల్లగొడుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాపము వీళ్ళు ఏం చేయాలనో అర్థం కాక కుడిదిలో పడ్డ ఎలకల్లాగా గిలగిలగిల కొట్టుకుంటా ఉన్నారు. ఏంది మా పరిస్థితి అని చెప్పేసి ఒకవైపు అల్టిమేటం జారీ చేస్తూ ఉన్నారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి గారికి. ఇట్లాంటి పరిస్థితుల నడుమ ముందపోతే నుయ్యి వెనకపోతే గొయ్యనట్లు తయారైపోయింది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పరిస్థితి. వీళ్ళతో రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అట్లనే అయిపోయింది. మొత్తం మీద కావాల్సినన్ని ఆధారాలు ఇచ్చిన వెంపటే సభాపతి గారు తక్షణమే నిర్ణయం తీసుకొని ఆ ప్రాసెస్ కొనసాగించాలి అని చెప్పేసి ముచ్చట చెప్పిండ్రు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.